రెండు చక్రాల్లాగా భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయము భక్తి లేని జీవితమే కాదు. ఎందుకు ఆయన మనలను క్షమిస్తాడు అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి, భయభక్తి కలిగి జీవించడానికి. క్షమించండి, తెగించి మాట్లాడుతున్నాను. తెగించడానికి కాదు మనలను దేవుడు క్షమించేది. భయభక్తులు కలిగి దేవుని యందు జీవించడానికి ఆయన యొద్ద క్షమాపణ నొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకొని కప్పుకోకూడదు. అర్థమవుతుందండి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు క్షమించబడతాం. క్షమించబడినప్పుడు భయభక్తులు కలిగి జీవిస్తాము. అట్టి మార్గాలలో పరిశుద్ధాత్ముడు మనలందరినీ నడిపించి